మన బోరింగ్ బక్కయ్య గారి చిన్న బిడ్డ పెళ్లికి వెళ్తే 500 పదాల కట్టం చదివించిన ఉట్టి పప్పు చారుతోనే అన్నం పెట్టిలే అని 2 రోజులు చెప్పుకొని నడిచిండు. చెప్పండి అనిల్ గారు, దీనికి గల కారణం ఏంటి? పెళ్లిలో మటన్ చికెన్ ఉన్నా అతనికి పప్పుతోనే పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పండి. అట్లా కాదు గాని కొంగ తెల్లగున్నానో కాకి నల్లగున్నా ఏడితే ఏమవుతుంది? ఏం రాదు. వాళ్ళు మటన్ అయిపోతే ఏడ్చుడు ఎందుకే? 200 పెడితే కిలంత కూర వస్తుంది, తెచ్చుకొని తినమాను. అంతేగాని ఏడ్చుడు తూడ్చుడు ఏంది ఆడలేక. అది కాదు అనిల్ గారు, అసలు వారిద్దరి మధ్య గొడవేంటి? అయితే నా అంచనా ఏంటంటే అజయ్ గారు, వాళ్ళిద్దరి మధ్య పాత గొడవలు ఏమన్నా ఉండుంటాయి, అందుకే ఇట్లా ఏమో నాకు అనిపిస్తుంది. మరి వారిద్దరికి ముందే గొడవలు ఉంటే డియో సైదులు గారిని గోమయం గారు పెళ్లికి ఎందుకు పిలిచారంట? ఓకే, అయితే మన సైదులు గారు ఎవరైతే ఉన్నారో మన పిలువని పేరంటానికి పోయినట్టుగా ఉన్నారు. అందుకే వాళ్ళు పప్పుచారు పోసి పరువు చేసినట్టు నా లెక్క ఆహారం.